ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ కానటువంటి రైతులు పోరుబాట పట్టారు. కల్వకుర్తిలోని రుణమాఫీ సాధన పోరాట రైతు జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మార్కెట్ యార్డ్ నుంచి కూడా కల్వకుర్తి డివిజన్ సంబంధించినటువంటి ముఖ్య రైతులు అంతా కూడా అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా భారీ ర్యాలీ తీసి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన రుణమాఫీ వెంటనే చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద వాళ్ళు నిరసనను వ్యక్తం చేస్తూ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. పెద్ద మొత్తంలో రుణమాఫీ ఇంకా కాలేదని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి, రాబోయే రోజుల్లో రుణమాఫీ తప్పనిసరిగా చేయాలని, అతి త్వరగా చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగుతామని చెప్పేసి, కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే కల్వకుర్తి డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి మండలం నుంచి కూడా ముఖ్య రైతు నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో రుణమాఫీ కాని ప్రతి రైతును కూడా ఈ ఉద్యమంలో వచ్చే విధంగా చూసి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కూడా నాయకులు చెప్పినటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంతో పాటు పలువురు కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్రతినిధులతో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ట్రాఫిక్ రోడ్డు సిగ్నల్స్ సంబంధించినటువంటి సిగ్నల్స్ను ప్రారంభించడంతో పాటు ముస్లింలకు సంబంధించినటువంటి వైకుంఠ వాహనాన్ని కూడా ప్రారంభించారు. వీటితో పాటుగా పలు కాలనీల్లో సంబంధించినటువంటి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో కల్లు సీసలో కట్లపాము కలకలం సృష్టించింది. బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఒక వ్యక్తి సేద తీరడానికి కళ్ళు దుకాణానికి వెళ్ళగా అతని కళ్ళు తాగుతుండగా 2 గుక్కలు తీసుకునేసరికి అందులో ఒక పాము ప్రత్యక్షమైంది. అది 6 ఇంచుల పొడుగు కట్లపాముగా గుర్తించి అతను ఒక్కసారిగా ఉలికిపడ్డటువంటి పరిస్థితి. అది చూసిన పక్కవారంతా కూడా ఉలిక్కిపడి ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా తెలుసుకున్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆ కళ్ళు దుకాణంపై, ఆ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి కళ్ళు సీసాలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతటికీ కారణం ఈ కళ్ళు దుకాణాలపైన, బెల్ట్ షాపులపైన ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం అని చెప్పేసి కూడా అక్కడ గ్రామస్తులు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అనారోగ్యాల పాలవుతున్నప్పటికీ, కల్తీ కళ్ళు నడుస్తున్నప్పటికీ, దాంతోపాటుగా పర్యవేక్షణ లేకపోవడంతో పాములు కూడా ప్రత్యక్షమయ్యే పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, మామూలు మత్తులో తూగుతున్నారని చెప్పేసి కూడా అక్కడి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది.